చేసుకుంటారు. ఒక కంపెనీలో మంచిగా లేకపోతే ఇంకో కంపెనీలకు పోతారు. అక్కడ ఎక్కువసేపు పని చేయించి రాత్రి డ్యూటీలు చేయిస్తే బంద్ చేసి ఇంకో కాడికి పోతారు. వాళ్ళు ఇచ్చే 3 కొత్తల జీతానికి మన పానాలు పాడేసుకుంటామా? చేసుకోం కదా. కానీ ఒకసారి మాత్రం పానం పాడి చేసుకొని పని చేస్తున్నాడట. తెలంగాణలో ఉన్నోళ్ళందరికీ రేవంత్ సార్ పాపం తగులుతుంది పోండ్రి. మీకు ఇంత కూడా బాధ లేదు. సారును గోస పెట్టుకుంటున్నారు. ఆనాటి రోజులు రావాలి, ఇందిరమ్మ రాజ్యం కావాలని ముండ్ల కంపాస్ వంటి ముఖ్యమంత్రి కుర్చీలో రేవంత్ సారును కూసబెట్టిండ్రు. మీరు ఆనాటి రోజులు చూసుకుంటే సంబరపడుతున్నారు. కానీ సారు ఎంత తిప్పలు పడుతున్నాడో ఎరికేనా? బట్టి సారు కూడా అదే తిప్పలు పడుతున్నాడట. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు రోజుకి 20 గంటలు పని చేస్తున్నారు. రోజుకు 20 గంటలు పని చేసినంటే ఉట్టి ముచ్చట్నా? రోజుకు 24 గంటలు, అందులో 20 గంటలు పని చేస్తున్నారు. తానానికి 1 గంట తీసేస్తే 3 గంటలే నిద్రపోతున్నట్టున్నారు. పాపం తిన్నన్న తింటున్నారా లేదా సారు? పొద్దున బ్రేక్ఫాస్ట్ చేయకుండా 1 గంట దాకా ఉంటున్నారు. మధ్యాహ్నం భోజనం చేయటం లేదు. సాయంత్రం 5 గంటలకు భోజనం చేసి చూసిండ్రా, తిండి కూడా తింటలేరట సార్లు. ఇది మంచిది కాదు. ఎప్పటి తిండి అప్పుడే తినాలి. ఇట్లా తిండి తినకుండా పని చేస్తే పానానికి మంచిది కాదు. మళ్ళీ మీకేమన్నా అయితే 20 గంటలు పని చేసుకుంటా రాష్ట్రాన్ని ఏలేటోళ్ళు ఎవరు దొరకాలి చెప్పుండ్రి. కానీ మీరు ఇంత ఉరుకులాడి పని చేసి ఉపయోగం ఏమున్నది సారు? మీ సొంతూర్లో ఓడిపోతిరి, మల్కాజ్గిరిలో ఓడిపోతిరి. దోస్తాల పెట్టిండ్రో ఎట్లా పెట్టిండ్రో గాని ఓడిపోయేటోళ్ళని తెచ్చి నిలబెట్టిరి. ఇప్పుడు మీ పాటోళ్ళే మీ మీద ఎంక్వైరీ పెట్టిరి. మీకు మీ ఖాందాన్లో ఎంత పేరున్నది? ఇప్పుడు తుమ్మితే ఊసిపోయే ముక్కు లెక్క అయిపోయే. నిద్ర లేకుండా, తిండి లేకుండా, మాటలు పడుకుంటా పని చేసుడు, పానం పాడి వేసుకునుడు అవసరమా?